పాక్ పాలకులు ఆర్మీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇప్పుడు సాధారణ దాడులతో ఆగకుండా సొంతంగా ఒక వైమానిక దళాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటన. ఇది ఒక చిన్న హెచ్చరిక కాదు. ఇది పాక్ సైన్యానికి కాదు, దేశాధ్యక్షులకు, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ భద్రతకే ఒక ప్రత్యక్ష సవాల్. అసీం మున్నీర్ ఇక టెన్షన్తోనే బతకాల్సిన అవసరం ఉంది. బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని సాగించాల్సిన అవసరం ఉంది. అది భారత్ వల్ల, వేరే వాళ్ళ వల్ల ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడే ఉన్నారు హతం చేయడానికి. సో ఇది వైరల్ అవుతున్న వీడియో. ఇక పాకిస్తాన్కు ఇప్పుడు మరో పెద్ద భయం వెంటాడుతుంది. తెహ్రికే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ నుంచి మరింత ప్రమాదకర మలుపు. ఇంతవరకు సాధారణ బాంబు దాడులతో పాక్ ఆర్మీలో గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న టీటీపీ ఇప్పుడు సొంత ఎయిర్ ఫోర్స్ నిర్మాణంతో ఛాలెంజ్ విసిరింది. గతంలో చేసిన ప్రకటన ఉత్తుత్తి బెదిరింపు కాదని నిరూపించేలా 2026లోకి ప్రవేశించకముందే వైమానిక దళం ఏర్పాటు. టీటీపీ వైమానిక దళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నది అంటే ఎంత కసితో రగిలిపోతున్నదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది ఇప్పుడు పాలకులకి ముప్పుగా మారింది. ముఖ్యంగా మునీర్కి మరింత టెన్షన్ రప్పిస్తుంది. ఈ వైమానిక దళానికి సలీం హక్కానీకి బాధ్యతలు అప్పగింత. 2021లో